అందరికీ నమస్తే అండి. నా పేరు భారతి. మాది శ్రీకాకుళం. మేము మెమొరీ మంత్ర ట్రైనింగ్ సెంటర్ ఎంఎస్పి రాజా గారు కండక్ట్ చేసిన డెమో క్లాస్కి అటెండ్ అయ్యామండి. సో మా బాబు 7th క్లాస్ చదువుతున్నాడండి. సో డెమో క్లాస్ మాకు బాగా నచ్చింది. మెయిన్గా మా బాబుకు బాగా నచ్చింది. సో వాడు జాయిన్ అవుతానని చెప్పాడు. క్లాస్లో జాయిన్ అయ్యాం. మ్యాథ్స్ చాలా ఈజీగా, చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది సార్ క్లాస్లో బాగా ట్రైన్ చేశారు. దానివల్ల మా వాడికి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది వాడి మీద వాడికి. నేను ఓన్లీ మ్యాథ్సే చెప్తారు అని నేను అనుకున్నాను. నేను కూడా రోజు అటెండ్ అయ్యేవాడిని మా బాబుతో క్లాస్కి. కానీ సార్ ఒక్క మ్యాథ్సే కాకుండా ఒక చైల్డ్కి ఓవరాల్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ మ్యాథ్స్ బట్ మిగతా వాటిల్లో కూడా, ఒక స్టేజ్ ఫియర్ అయితే ఏమి కానివ్వండి, నలుగురితో ఎలా మాట్లాడాలి, మంచి ఏది చెడ్డ ఏది, పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్తో మనం ఎలా బిహేవ్ చేయాలి, అలర్ట్గా ఎలా ఉండాలి జీవితంలో. ఒక పేరెంట్ పిల్లడితో డైరెక్ట్గా చెప్పలేని, షేర్ చేయలేనివి కూడా సారు చాలా బాగా క్లాస్లో చెప్తున్నారు. అది చాలా హెల్ప్ఫుల్ అయింది మా బాబుకి. రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు కాలేజ్ లెవెల్ ఒక చైల్డ్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా బాగా సారు, అంటే పిల్లలకి వాళ్ళ భాషలో, అంటే మనం చెప్పలేం అలాంటి విషయాలు, కొన్ని మనం షేర్ చేయలేం వాళ్ళతో. అలాంటి విషయాలు కూడా సార్ వాళ్ళతో ఎలా ఉండాలి, బయట ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉండాలి అనే విషయాలు చాలా బాగా ఓవరాల్ డెవలప్మెంట్. మా బాబులో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రతిదానికి ఏడుస్తాడు. వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ. ఎవరేమైనా మాట అన్నా ఏడుస్తాడు, ఒక ప్రాబ్లం రాకపోతే ఏడుస్తాడు, ప్రతిదానికి ఏడుస్తాడు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నాకు ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం అవ్వలేదు. వాళ్ళు అన్నీ బాగానే ఉంటాయి, ఓన్లీ ఒక్కటి మాత్రం మైనస్ పాయింట్. సో ఎప్పుడైతే నేను ఈ క్లాస్లో జాయిన్ చేశానో, ఫ్రమ్ ద ఫస్ట్ డే ఐ సా ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హిమ్. వాళ్ళకి చాలా చేంజ్ వచ్చింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. అంటే సార్ ఉట్టి మ్యాథ్సే కాదు, ఒక చైల్డ్లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అన్ని యాంగిల్స్లో, పేరెంట్స్గా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దయ్యే వరకు చాలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి. అమ్మో వీడు బయటికి వెళ్తే ఎలా, లేకపోతే వీడిని ఇక్కడ పంపిస్తే ఎలా, లేకపోతే మ్యాథ్స్ ఎలా, లేకపోతే మనం ఎలా డీల్ చేయాలి మన పిల్లల్ని అనేది మనకు కూడా ఆ క్లాసెస్ వింటే పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, వాళ్ళకి ఎంకరేజ్ ఎలా చేయాలి అనేది మనం కూడా చాలా నేర్చుకుంటాం. సో ఈ క్లాస్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. సో ఎ బిగ్ థ్యాంక్స్ టు ఎస్పి రాజా సార్ అండ్ ద హోల్ టీమ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. సో ఒకవేళ కానీ మీరు ఇందులో జాయిన్ చేయాలనుకుంటే నో డౌట్ అంత వెంటనే మీ పిల్లల్ని ఇందులో జాయిన్ చేయండి. You will observe the change in them. I promise you. Thank you one and all.